హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని ఆది పర్వంలో అష్టమాశ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. పాండవులు ద్రౌపదిని రాజ్యంలో సుఖంగా ఉండటం. పాండవులు 5 ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రౌపదిని రాజ్యంలో తిరిగి రాజ్యభోగాలు అనిపిస్తూ ద్రౌపదిని నుండి అనేక బహుమతులు పొందారు. భూమండలాన్నంతా పాలించేందుకు కారణభూతురాలు మహాప్రతివత అయిన ద్రౌపది వలన సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. కుంతీదేవి కోడల ఉత్తమ గుణాలను ఎంతో సంతోషించి ఇలా అన్నది ద్రౌపది. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని, రోహిణి చంద్రుని, సచీదేవి ఇంద్రుని, అరుంధతికి వశిష్ఠునిపై ఉండే ప్రేమానురాగాలతో నువ్వు కూడా పాండవుల 5 అతిభక్తితో మెలుగుతూ సంతానవతి కమ్ము. గురువులకు, బంధువులను, వృద్ధులను, రోగులను, పూజ్యులను, అతిథులను పూజిస్తూ ఉండు. బ్రాహ్మణ శ్రేష్ఠులందరినీ అన్నదానంతో తృప్తిపరచు. ప్రాణులన్నిటి ఎందు దయ కలిగి ఉండు. అమ్మ ద్రౌపది, నీ భర్తల సమస్త భూమండలాన్ని జయించి రాజసూయం వంటి యాగాలు ఎన్నింటినో చేస్తారు. వాటన్నిటిలోనూ నువ్వు ధర్మపతిగా ఉండు. యోగ్యురాలైన నిన్ను కోడలిగా పొంది నేను ఎట్లా సుఖంగా ఉంటున్నానో అట్లాగే నువ్వు కూడా అనుకూలవతులైన కోడళ్ళ మధ్యన సుఖంగా ఉండాలి అని దీవించింది. పాండవులు 5 ద్రౌపదిని వివాహం చేసుకుని ద్రౌపదిని ఇంట్లో సుఖంగా ఉంటున్నారని తెలుసుకుని కృష్ణ బలరాములు ఎంతో సంతోషించారు. విలువైన రత్నాలు, మణులు కానుకలుగా పంపారు. అరవేర భయంకరమైన పాండవులు ద్రౌపదినితో ఉండటం వలన దేవతలు కూడా అతనితో వైరిభావం మానుకున్నారు, భయపడ్డారు. ఈ విధంగా పాండవులు సరసుఖాలను అనుభవిస్తూ ద్రౌపదిని రాజ్యంలో 1 సంవత్సరం పాటు ఉన్నారు. దుర్యోధనుని గూఢాచారులు హస్తినాపురం పోయి దుర్యోధనకు కర్ణ, దుశ్శాసన, శకుని, సోమదత్తులతో కలిసి కొలువు తీరి ఉండగా భయపడుతూ ఇలా అన్నారు: మహారాజా, మహాబలవంతులైన కర్ణుడు, శల్యుడు మొదలైన వారెవరూ ధనుసును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరిగే మత్స్యంత్రాన్ని కొట్టలేకపోయారు. అటువంటి ధనుసును ఎక్కుపెట్టి మత్స్యంత్రాన్ని ఛేదించిన ఆ బ్రాహ్మణుడు ఎవడో కాదు, కుంటీపుత్రుడు అర్జునుడే అతడు. శల్యుని పడగొట్టి శృతురాజులందరినీ పారదోలిన పరాక్రమశాలి భీమసేనుడు. వారిప్పుడు ద్రుపదరాజు పుత్రిక ద్రౌపదిని వివాహం చేసుకుని సుఖంగా ఉంటున్నారు అని చెప్పారు. గూఢచారి తెచ్చిన వార్త విన్న దుర్యోధనుడి ముఖం వెలవెలపోయింది. దుఃఖంతో, అయ్యో, విశ్వాసపాత్రుడైన విరోచనుడొక్కడే ఇంట్లో మరణించాడా? ఆహా, దైవానుకూలం లేని వారి గతి ఇట్లాగే ఉంటుంది కాబోలు. పాండవులకు దైవం అనుకూలిస్తుంది, అందువలనే చావు తప్పించుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ద్రౌపదినితో కలిసి ఉంటూ శత్రువును పోగు చేసుకోవడం, మిత్రుల్ని పోగు చేసుకోవడం శుభపరిణామం కాదు. ఎట్లాగైనా వారిని ద్రౌపది నుండి వేరు చేయాలి. యాదవుల్లోనూ కృష్టి, భోజ, అందకులంతా పాండవ పక్షపాతులు. చేదిరాజైన శశిపాలుడు కూడా వాళ్ళ పక్షానే ఉంటాడు. వీళ్ళంతా తమ శ్రేయస్సు కన్నా పాండవ శ్రేయస్సుని ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళల్లో వాళ్లకు విద్వేషాలు పుట్టించి నా పక్కకు తిప్పుకోవాలి అని దుర్యోధనుడు పాండవుల్ని ఒంటరి వాళ్ళని చేసేందుకు ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు. నా ఇంట్లో ఉంటున్న విదురుడు కూడా పాండవుల శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటాడు. అందుకే పాండవులు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకోవడాన్ని, దుర్యోధనాలు ఆ స్వయంవరంలో భంగపడడాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పగా అతడు ఎట్లా అన్నాడు: ద్రౌపది అయోనిజి యజ్ఞకుండంలో నుండి జన్మించింది, అతిలోక సుందరి. అటు ద్రౌపదిని వివాహం చేసుకోవడం వల్ల పాండవులు గొప్ప మిత్రులను సంపాదించగలిగారు. ఈ విధంగా పాండవుల యోగక్షేమాలు తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కౌరవ వంశరాజులందరినీ జయించి పాండవులు మరోసారి వారి పరాక్రమాన్ని, భుజబలాన్ని చాటుకున్నారు అని విదురుడు సంతోషించే విధంగా మాట్లాడి విదురుని ఇంటికి పంపి అంతఃపురం చేరుకుని మనసులో దుఃఖిస్తూ ఉండగా కర్ణ, దుర్యోధను ధృతరాష్ట్రుని కలుసుకుని ఇలా అన్నారు: తండ్రి, నువ్వు రాత్రి పగలు ఆ విదురుతోనే కాలం గడుపుతూ ఉంటావు. అది చెప్పిన దానికల్లా తల ఆడిస్తూ ఉంటావు. నువ్వు ఎన్నడూ నీ పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచించవు. ఇన్నాళ్ళు నువ్వు విదురుడితోటే కలిసి ఉండటం వలన మనసులో మాట చెప్పలేకపోయాము. ఈ రోజుల తర్వాత మాకు అవకాశం దొరికింది అని దుర్యోధనుడు అనగా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: నాయనా దుర్యోధన, నేను మాటల్లో చేతల్లో పాండవులు ఎట్లా ప్రేమ ఉన్నట్లు ఉంటాను, కానీ విదురుడు చెప్పే మాటలేవి మనసులో పెట్టుకోను. అట్లాగానే ఆ విషయం విదురుడికి తెలియకుండా ఉండేట్లు నడుచుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే మీ అభిప్రాయమే నా అభిప్రాయము. పాండవులకు దైవబలం ఎక్కువగా ఉంది, మనమేం చేయగలం? ఇది అట్లా ఉండని ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అని ధృతరాష్ట్రుడగా దుర్మార్గపు పనులు చేయడంలో శ్రేష్ఠుడైన దుర్యోధనుడు: మహారాజా, పాండవులను పాంచాల రాజు నుంచి వేరు చేయాలి. ఇదే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. ఎందువలనంటే బంధు, మిత్ర, పుత్ర బలగం సమృద్ధిగా ఉన్న ద్రౌపదిని వద్దనే పాండవులను ఉండనిస్తే ఇంకా బలవంతులు అవుతారు. ఇది చాలదన్నట్లుగా
కృష్ణ బలరాముల సహాయంతో యాదవ వంశాలన్నింటినీ తమ పక్కకు తిప్పుకుంటారు. ఇట్లాగే జరిగితే వాళ్ళని జయించడం కష్టం. అందువల్ల వాళ్ళని వెంటనే ద్రౌపది నుండి విడదీద్దాం. ఆ తర్వాత పాండవుల 5 మధ్య చిచ్చు పెడదాం. అదే కాకుండా 5 మధ్య ఒక స్త్రీ, ఆమె తలుచుకుంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం సులభంగా జరుగుతుంది. ఈ విధంగా మంత్రతంత్రాలు నడిపి ఏదో విధంగా భీముడిని చంపితే మిగిలిన వాళ్ళను పోటుతో లేపేయచ్చు. భీమార్జునులు కలిసి ఉంటే మహాబలవంతులు అవుతారు. దేవతలు కూడా వారిని జయించలేరు. అట్లా కాకుండా భీముడిని చంపే ప్రయత్నం చేస్తే అర్జునుడు ఒక్కడే ఏమీ చేయలేడు. కర్ణుడు ఒక్కడే అతన్ని చిటికల వేలుతో తీసేయగలడు. మనం ఇన్ని ఉపాయాలు ఆలోచించాం. వీటిలో దేన్ని మనం అమలు చేస్తే త్వరగా సత్ఫలితాలు వస్తుందో అటువంటి దాన్ని మనం ఎన్నుకోవాలి అని దుర్యోధనుడు అంటే, అందుకు కర్ణుడు మనం ఆలోచించిన ఉపాయాల వల్ల వాళ్ళలో భేదాన్ని సృష్టించలేము. ఎందువలనంటే ద్రౌపదికి చెప్పిన మాట వినే కొడుకున్నాడు. బలవంతులైన బంధువులు అనేక మంది ఉన్నారు. పాండవులు కూడా వారి సత్తా రుజువు చేసి చూపారు. కనుక ద్రౌపది నుండి పాండవులు విడిపోయేట్లు చేయడం సాధ్యం కాదు. అట్లాగే ద్రౌపదిని కూడా పాండవుల నుండి వేరు చేయలేం. ఎందువలనంటే ద్రౌపదికి ఇప్పుడే పెళ్ళయింది. అందరితోనూ తలలో నాలుగులా మెలుగుతోంది. ఆమెకు 5 భర్తలపైన అమితమైన ప్రేమ కలిగి ఉంటుంది. కాబట్టి ద్రౌపది పాండవులు తిరస్కరించడం అనేది జరగని పని. అంతేకాకుండా మీరింతవరకు చేసిన హత్యా ప్రయత్నాల్లో భీముడిని ఏమి చేయగలిగారు? అందువల్ల ఇక ముందు కూడా అంతే అవుతుంది. కాబట్టి పాండవులపైన పరాక్రమం చూపడం ఒకటే సరైన మార్గం. దేవేంద్రుడు ముల్లోకాలను గొప్ప పరాక్రమం చేతనే జయించాడు. భరతుడు పూర్వం భూమండలాన్నంతా జయించింది పరాక్రమం చేతనే కదా. గొప్ప కీర్తిని కోరుకునే రాజకుమారులు ఎవరైనా ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు. అందువల్ల చతురంగ బలాలను సమకూర్చుకొని యుద్ధ పరికరాలతో వెళ్ళి ద్రౌపదిని ఓడించి పాండవుల్ని మన వెంట తీసుకొని వద్దాం అన్న కర్ణుని మాటలు ఉన్న ధృతరాష్ట్రుడు, ఈ ఉపాయం నాకు నచ్చింది. అయితే ఈ విషయాన్ని పెద్దలు బుద్ధి వల్ల భీష్మ ద్రోణాలతో ఆలోచించేద్దాం అని వారందరినీ పిలిపించి అంతా వివరించాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధను వంక చూస్తూ, నాకు ఈ ధృతరాష్ట్రుని సంతానం పాటు పాండురాజు సంతానం కూడా సమానమే. నా దృష్టిలో ఇరువురు ధైర్యం కలవాళ్ళు, ఎన్నో శ్రేష్టమైన గుణాలను సంతరించుకున్నారు. పాండవులతో యుద్ధానికి నేను ససమీర ఒప్పుకోను. ఎందువలనంటే మనం అనుభవిస్తున్న ఈ రాజ్యం మనం తరతరాల నుండి వస్తుంది. ఇందులో పాండురాజు పుత్రులో కూడా సగభాగం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సగం రాజ్యం ఇవ్వడం న్యాయమని నేను అనుకుంటున్నాను. ఈ ఏర్పాటును చుట్టాలు, బంధువులు, లోకం కూడా హర్షిస్తుంది. లేకపోతే నేను అపకీర్తి పాలవుతాను. కీర్తిని నిలుపుకోవడమే రాజుల కర్తవ్యం. స్వచ్ఛమైన కీర్తి లేని వాడి బ్రతుకు వ్యర్థమే కదా. లోకంలో ఒకటి కీర్తి ఎంతకాలం ఉంటుందో అటు పుణ్యాత్ములు అంతకాలం జీవించి ఉన్నట్లే భావించాలి. కీర్తి లేని వాడు ఎవడైనా గౌరవిస్తారా? మానవుడు కీర్తి వల్లనే స్వర్గాన్ని సాధించుకుంటున్నాడు. కావున ఓ దుర్యోధన, వంశపారంపర్యంగా వస్తున్న రాజ్యంలో పాండవుల భాగాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళతో స్నేహంగా ఉండు, నీ కీర్తిని నిలుపుకో అన్నాడు. ఆ తర్వాత ద్రోణుడు కూడా ఇట్లా అన్నాడు, ఓ దుర్యోధన, నీ తాతగారైన భీష్ముడు చెప్పింది లోకంలో జనులంతా ఆమోదించదగిదిగా ఉంది కనుక, శ్రేష్టమైనది, ధర్మమైనది కనుక సజ్జనులంతా ఇష్టపడతారు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండటం వలన శత్రుబలాన్ని అణిచివేసి గొప్ప బలాన్ని పొందుతారు. అందువల్ల భీష్ముని మాటలకు నీ అంగీకారం తెలుపు. కర్ణుని, శకుని మొదలైన వాళ్ళు చెప్పే మాటలు విని పాండవులతో యుద్ధానికి దిగవద్దు. ధార్మికులు, వృద్ధులు, బుద్ధిబలం కలవాళ్ళు, పక్షపాతం లేని వాళ్ళు, చేయదగిన దానిని నిర్ణయించడంలో సమర్థులైన వాళ్ళు, కోపం మాశ్చర్యం లేని వారైన వివేకుల మాటల్ని కాదనేవారు అవివేకులు. రాజుకు ఆప్తులు, స్నేహితులు అన్న ముసుగులో అతన్ని పెడదారిని నడిచేట్లు చేస్తారు. పాండవులు ధర్మం చేతనే ప్రకాశిస్తున్నారు. సత్యవ్రతులు, పుణ్యాత్ములు అయిన వారి భాగం వారికి ఇచ్చేయి. వాళ్ళ భాగం కాదనే బలం ఆ దేవుడికైనా లేదని తెలుసుకో. ఓ దుర్యోధన, చనిపోయారనుకున్న వాళ్ళు బ్రతికి బయటపడ్డారంటే సంతోషించాల్సిన విషయం కాదా? వారి భాగం వాళ్ళకిచ్చి వాళ్ళు సంతోషపెట్టడం ధర్మం కాదా? పాండవులతో యుద్ధం చేయడం మంచి పని కాదు. అందువల్ల పాండవులకు, కుంతికి, ద్రౌపదికి, దృష్టోద్యుమ్నునికి, ద్రౌపదికి కొత్త బట్టలు, నగలు కూడా అనేక బహుమతులు ఇచ్చి పంపు. పాండవులు ఇక్కడికి స్వయంగా పిలుచుకుని వచ్చేందుకు దుశ్శాసనుడిని, కర్ణుని మొదలైన వారిని పంపు అన్నాడు. ద్రోణుని మాటలు విన్న కర్ణుడు ఇలా అన్నాడు, వయసు మళ్ళిన వారంతా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు, అదే ధర్మం అంటారు. అంతేకాని రాజులకు మేలు కలిగించే మాటలు చెప్పరు. సహజ శత్రువులైన పాండవులను చేర్చుకోవడం ధర్మం ఎట్లా అవుతుంది? ఇది న్యాయ విరుద్ధం కాదా? మంత్రులు తమకు తోచినవన్నీ మాట్లాడతారు.
బుద్ధిమంతుడైన రాజు అందులో మంచినే గ్రహించాలి, చెడును వదిలేయాలి. పూర్వం నితంతు అనే రాజు శక్తి తగ్గిపోవటం వలన రాజ్యపాలన స్వతంత్రంగా చేయలేకపోయాడు. అప్పుడు మంత్రి సర్వాధికారాలు తన చేతిలోకి తీసుకుని రాజును కాదని రాజ్య సంపదనంతా అపహరించాడు. క్రమంగా రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందువల్ల మంత్రులు మేలు కోరే వాళ్ళలా కనిపిస్తూ లోపల కీడే తలపెడతారు అన్నాడు, తలపెడుతూ ఉంటారు అన్నాడు. ఆ మాటలు విన్న ద్రోణుడు కోపంతో ఇలా అన్నాడు, కర్ణ, నీ ఉపదేశం వలన కురువంశమే సంక్షోభంలో చిక్కుకునేట్లుంది. ఇటువంటి సలహాలు ఇచ్చే నువ్వు హితుడువా? జ్ఞాతులంతా కలిసిమెలిసి సుఖంగా ఉండమని చెప్పే మేమంతా శత్రువులమా? శాంత స్వభావం లేని వారి మాటలు సలహాలు కీడునే చేస్తాయి అని అంటూ ఉండగా విదురుడు కల్పించుకుని ఇద్దరికి సర్ది చెప్పి, ధృతరాష్ట్ర మహారాజా, ధర్మార్థాలు తెలిసిన వాళ్ళు, శ్రేష్ఠులు, పుణ్యాత్ములైన భీష్మ ద్రోణులు నీకేది ఉపదేశించారో దాన్ని చేయడమే నీ ధర్మం. ఆ ఇద్దరి కంటే నీ మేలు కోరేవారు ఎవరు లేరు. దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైన వారంతా అవివేకులు. ఎందువలనంటే వాళ్ళకి ధర్మాలు తెలియవు, యుద్ధోన్మత్తులు, ఆలోచనల్లో నిర్మలత్వం ఉండదు. అందువలన వాళ్ళ మాటలు లక్ష్య పెట్టకుండా పాండవులు వెంటనే రప్పించు, వాళ్ళకు అర్ధరాజ్యం ఇచ్చి గౌరవించు. పాండవులు స్వతహానే బలవంతులు. శత్రువులందరినీ జయించి ద్రుపదుడు ఇప్పుడు వాళ్ళకి బంధువు అయ్యాడు. జయించిన ద్రుపదుడు ఇప్పుడు వాళ్ళకి బంధువు అయ్యాడు. దృష్టజుమ్నుడు పాండవులతో సమానమైన పరాక్రమం కలవాడు. బలరామకృష్ణులు, సాత్యకి మొదలైన వారంతా పాండవులకు మిత్రులు. ఆ విధంగా పాండవులకు ఇప్పుడు దైవబలం, మానవ బలం రెండు అనుకూలంగా ఉన్నాయి. మహారాజా, నిజానికి నీ పుత్రుల కంటే పాండవులకి నీ పట్ల ఎక్కువ గౌరవం, ప్రేమ ఉన్నాయి. అటువంటి వాళ్ళు నీ పుత్రులు కారా? వాళ్ళని దూరం చేసుకోవడం ధర్మమా? ధృతరాష్ట్ర మహారాజా, నా మాటలు సావధానంగా విను. యుద్ధంలో శత్రు వ్యూహాన్ని చీల్చి చెండాడగల అర్జునుడు ఎదిరించడం దేవేంద్ర కన్నా సాధ్యం కాదు. అతడి అన్న భీమసేనుడు మహావీరుడు. యుద్ధరంగంలో 1000 ఏనుగుల బలాన్ని ప్రదర్శిస్తాడు. భీమార్జును విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ప్రళయకాలం యముని మరిపిస్తారు. ఇక ధర్మరాజు అంటావా? తమ్ములకున్న ధైర్యంతో పాటు సత్యం, ధర్మం, దయ అనే గొప్ప లక్షణాలు నిలయమైన వాడు. ఇంకా అతనికి అసాధ్యమనేది ఏముంటుంది? వాళ్ళ బల పరాక్రమాలను ఇదివరకే ప్రదర్శించారు. అట్లాంటి వాళ్ళతో యుద్ధం చేయమని ప్రేరేపించే వాళ్ళు దుర్బుద్ధులు కారా? ఈ పుణ్యం వలన వాళ్ళంతా తెల్లతో సహా బ్రతికి బయటపడ్డారు. ధృతరాష్ట్ర మహారాజా, పురోచనుడి వలన నీ కంటిన బురదను పాండవులేడ దయచూపడం అనే నీళ్లతో కడుక్కో. దుర్యోధనుడు లోక కంటకుడవుతాడు. ఈ లోకడు నీకు అనేక సార్లు చెప్పాను. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వే రక్షించాలి అన్న విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నువ్వు భీష్మ ద్రోణుల ధర్మబుద్ధి కలవాళ్ళు, మీ మాటలు కాదంటానా? నా కళ్ళు లేవు కానీ అవివేకిని కాదు. మీరు చెప్పినట్లే పాండవులు సగభాగం రాజ్యాన్ని ఇస్తాను అని సభాముఖంగా పలికి పాండవులను స్వయంగా వెంటపట్టుకు రమ్మని విదురుని ఆదేశించాడు. విదురుడు ధృతరాష్ట్రుని చెప్పినట్టే ద్రౌపదుని నగరానికి వెళ్ళి కృష్ణుడితో కలిసి ఉన్న పాండవులను చూసి, ద్రుపద మహారాజా, ఈ మణులు, రత్నాలు ధృతరాష్ట్ర మహారాజు నీకు కానుకగా ఇస్తున్నారు. ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాది పెద్దలంతా నీతోటి బంధుత్వానికి, స్నేహభావానికి ఎంతో సంతోషించారు. ద్రుపద మహారాజా, గుణవంతురాలైన కుంతీదేవి పాండవులు తమను విడిచిపోయారని కురువృద్ధులైన ధృతరాష్ట్రుడు, దేశ ప్రజలు మిక్కిలి దుఃఖించారు. మహారాజా, వాళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకురమ్మని నన్ను పంపారు. ద్రుపద మహారాజా, మీరు అనుమతి ఇస్తే వాళ్ళని నాతో తీసుకుని వెళతాను అన్నాడు. విదురుడి మాటలు విన్న ద్రుపదుడు, విదుర, మహా తేజస్శాలి అయిన ధృతరాష్ట్ర మహారాజును పిలువనంపినప్పుడు పాండవులు ఎప్పుడైనా ఆయన ఆజ్ఞ శిరసావహిస్తారు. అదే కాకుండా శ్రీకృష్ణుడు నువ్వు ఎల్లప్పుడూ పాండవుల క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. విదురుడా, నువ్వు ధృతరాష్ట్ర మహారాజు, భీష్ముడు, ద్రోణాది పెద్దలు ఏది పాండవుల క్షేమమని భావిస్తారో అది వారికి తప్పక శుభాన్ని కలిగిస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కల్పించుకొని, పాండవులకు మేలు చేసే ఈ విదురుడు ఉన్నంత వరకు పాండవులు ఎవరు ఏమీ చేయలేరు. మీరు పాండవుల క్షేమాన్ని గురించి అతిగా ఆలోచించవద్దు. ఇక ముందు పాండవులకు తాము కోరుకున్నదంతా సిద్ధిస్తుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, మీరు మా కురువంశానికి ఎట్లా పెద్దలుగా ఉంటారో ద్రౌపద మహారాజు కూడా అట్లాగే మాకు పెద్దయే. శ్రీకృష్ణ జగత్కంతకు పెద్ద. వీళ్ళందరి ఆశీస్సులు ఉంటే మాకు అన్ని శుభాలు జరుగుతాయి అన్నారు. పాండవులు హస్తినాపురానికి రావటం. ధర్మరాజు తమ్ముళ్ళతో తల్లిని వెంటబెట్టుకుని హస్తినాపురానికి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.
ద్రౌపదుని వద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యారు. విదురుడు, శ్రీకృష్ణుడు, ధృష్టజుమ్నుడు వెంటరాగా అంతులేని సైన్యంతో హస్తినాపురానికి బయలుదేరారు. పాండవుల రాకలు తెలుసుకున్న ధృతరాష్ట్రుడు వికర్ణ, చిత్రసేన, ద్రోణ, కృపాచార్యులను ఎదురుగా వెళ్లి ఆహ్వానించి తీసుకుని రమ్మని పంపాడు. పాండవులు హస్తినాపురంలో ప్రవేశిస్తుంటే పుర ప్రజలంతా ధర్మస్వరూపుడైన ధర్మరాజు తమ్ములను వెంట పెట్టుకుని వచ్చాడు. పాండురాజే మరల బతికి వచ్చి మన ముందు ఉన్నట్లుగా ఉంది. ఇకపైన మనకు అన్ని శుభాలు జరుగుతాయి. పాండవులకు మనోబలమే కాకుండా దైవానుగ్రహం కూడా మెండుగా ఉంది. మనం చేసిన పూజలు, వ్రతాలు, హోమాలు వ్యర్థం కాలేదు అని అనుకుంటూ ఉండగా పాండవులు నగర ప్రవేశం చేసి కురు పెద్దలైన భీష్ముడికి, ధృతరాష్ట్రునికి, ఇతర పెద్దలకు వినయపూర్వకంగా నమస్కరించారు. ఆ తర్వాత పుర ప్రజలందరినీ కలుసుకొని వాళ్ళందరినీ సంతోషపెట్టారు. తర్వాత దుర్యోధనాదులను కలిసి ఎప్పటిలాగానే కలిసిమెలిసి తిరిగారు. భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనుడు సమక్షంలో ధృతరాష్ట్రుడిలా అన్నాడు: పాండుపుత్రులారా, సర్వకర్మలను సాక్షి అయిన శ్రీకృష్ణు సమక్షంలో కురుపెద్దల అనుమతితో రాజుల ఎదుట మీ అర్ధరాజ్యాన్ని, పాండురాజు ఐశ్వర్యాన్ని సంతోషంగా ఇస్తున్నాను, స్వీకరించండి అని ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేశాడు. ధర్మనందన, ఇక నువ్వు ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీరంతా అక్కడ స్థిరంగా ఉండండి. మా అందరితోనూ అక్కడ ప్రజలతోనూ స్నేహాన్ని పెంపొందించుకోండి అని రాజముద్రతో పంపాడు. ధృతరాష్ట్ర, భీష్మ, విదుర, ద్రోణ, కృపాదుల ఆశీర్వచనంతో శ్రీకృష్ణుని తమ్ములను, తల్లిని వెంటబెట్టుకుని ఖాండవ ప్రస్థానికి బయలుదేరారు. ఖాండవ ప్రస్థం చేరగానే శ్రీకృష్ణుడు ఇంద్రుని స్మరించగా ఇంద్రుడు అమరావతికి ధీటైన పట్టణాన్ని నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠులంతా కలిసి ఏర్పరిచిన కొలతలతో శాంతికర్మలు చేయించి విశ్వకర్మ వాస్తును అనుసరించి నగర నిర్మాణాన్ని చేపట్టారు. ఆ నగరం కుబేర, వరుణుల నగరాలకు ధీటుగా ఉంది. ఆ నగరంలో విశ్వకర్మ శ్రద్ధ తీసుకుని ఎత్తైన సౌధాలు, ఆ సౌధాలకు బంగారు శిఖరాలు, మేఘాలలో నుండి వచ్చే మెరుపులు తీగల్ని మురిపించేట్లున్నాయి. చంద్రకాంత మణితో అరుగుల్ని, పెద్ద పెద్ద భూపదరులను, గంగానదిని మరిపించే సెలయేళ్లను నిర్మించారు. వ్యాపారవేత్తలంతా సముద్ర గర్భంలో తప్ప మరెక్కడా లభించిన రత్నరాశులను తమ అంగళ్లలో పెట్టి అమ్మకానికి ప్రదర్శించారు. మన్మధుని పరివారము అన్నట్ల పురస్త్రీలు తమ పురుషులతో కలిసి ధర్మార్థాలకు ఇదే అనువైన నగరమని ఆసక్తి కల వాళ్లను ఇంద్రప్రస్థానికి ఆహ్వానిస్తున్నట్లుగా అన్నారు. అక్కడ నిర్మించిన బ్రాహ్మణవాడ అంతా వేదాధ్యయనంతో ప్రతిధ్వనిస్తోంది. అగ్నిహోత్రాల పొగతో ఆకాశం కమ్మేస్తోంది. అక్కడ చెట్లు కొమ్మలన్నీ నీతి హవిస్సులు సువాసనతో పొగచూరి ఉన్నాయి. ఈ విధమైన ఇంద్రప్రస్థపురంలో వ్యాస శ్రీకృష్ణుల అనుమతితో ధౌమ్యాది బ్రాహ్మణ శ్రేష్ఠుల వేదాధ్యయన హోరుల నడుమ 4 విధాలైన పురుషార్థాలను పోలిన 9 తమ్ములతో కలిసి ధర్మరాజు గొప్పగా రాజ్య పరిపాలన ప్రారంభించాడు. ధర్మరాజు మనువు స్థాపించిన వర్ణాశ్రమ ధర్మాన్ని సంరక్షిస్తుంటే భూమండలం మంచి రాజును పొంది సుస్థిరమైన భర్త కలదైంది. ధర్మరాజు తమ్ములతో కలిసి సుస్థిర పాలన అందిస్తూ ఉండటం వలన ప్రజలు దొంగల వలన కానీ, శత్రువుల వలన కానీ, రోగాల వలన కానీ భయం లేని వారయ్యారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులంతా తమ తమ ధర్మాలను అనురక్తితో ఆచరిస్తున్నారు. ఇది ఇట్లా ఉండగా ఒకరోజు శ్రీకృష్ణుడు మీ వద్దకు నారదుడు వచ్చి ఉపదేశిస్తాడు, మీరు ఆ విధంగా నడుచుకోండి అని చెప్పి తన తాను ద్వారకకు బయలుదేరి వెళ్ళాడు. నారదుడు పాండవులకి ఉపదేశించటం. తపస్సు చేత ప్రకాశించేవాడు, వేదాల తత్వం తెలిసినవాడు, త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకరోజు తమ్ముళ్ళతో కలిసి ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. ధర్మరాజు తమ్ములతో కలిసి అతి వినయంగా ఋషిశ్రేష్ఠిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఆసీనుడు చేశాడు. మా పూర్వజన్మల పుణ్యఫలం చేత మీ దర్శన భాగ్యం కలిగిందని అంటూ ద్రౌపదిని కూడా ఆ దేవమునికి నమస్కరించమన్నారు. ద్రౌపది లోపలికి వెళ్ళగానే నారదుడు రహస్యంగా పాండవులతో ఇలా అన్నాడు: ధర్మరాజా, మీరు ధర్మాన్ని తెలిసిన వాళ్ళు, రాజులంతా చేత గౌరవించబడుతున్నారు. అటువంటి మీ అందరికీ ద్రౌపది ఒకే భార్య అయింది. శాస్త్ర విరుద్ధం అవునో కాదో కానీ లోక విరుద్ధం. ఆమె త్రిలోక సుందరి. ఆమె మూలంగా మీలో మీకు విరోధాలు రాకూడదు. పూర్వం సుందోపు సుందరు అనే 2 రాక్షసులు ఒక స్త్రీ కోసం కొట్టుకుని మృతి చెందారు అన్నాడు. నారదుని మాటలు విన్న ధర్మరాజు ఆ సుందోపు సుందర వృత్తాంతాన్ని చెప్పమని అడుగుగా నారదుడు ఇట్లు చెప్పసాగాడు. పూర్వం హిరణ్యకశిపుని వంశంలో సుందోపు సుందరు అనే 2 కుమారులు పుట్టారు. వారిద్దరూ మనస్సు నిగ్రహించి
బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేశారు. వాళ్ళ తపస్సునకు విఘ్నం కలిగించారని దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ విఫలులయ్యారు. అప్పుడు అంతా కలిసి బ్రహ్మదేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. దేవతలకు న్యాయం చేయాలన్న తలంపుతో బ్రహ్మ సుందోపసుందులకు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని భక్తితో నమస్కరించి ఇలా అన్నారు: దేవా, మేము కోరుకున్న రూపాన్ని పొందగలగాలి, కోరిన చోటుకు వెళ్ళగలగాలి, అన్ని మాయలు మాకు వశంలో ఉండాలి, మాకు ఇతరుల వలన చావు లేకుండా ఉండేట్లు అనుగ్రహించమని కోరారు. అయితే బ్రహ్మ వారి కోరిన వరాలన్నీ ఇచ్చాడు, కానీ పుట్టిన ప్రతి ప్రాణి మరణించాల్సిందే కాబట్టి చావు మినహాయించి మిగిలిన వరాలన్నీ ఇచ్చాడు. బ్రహ్మ నుంచి వరాలు పొందిన సుందోపసుందరులు చెలరేగిపోయారు. లోకాలన్నిటిపైన ఆధిపత్యాన్ని పొందాలని ఆశ కలిగింది. తమ కోరిక నెరవేరేందుకు రాక్షసులకు ఆనందం కలిగించేందుకు కౌముది ఉత్సవం చేయాలనుకున్నారు. అయితే అది ఉత్సవం చేసే సమయం కాదు, అయినా ఇలవేల్పుల్ని ఎప్పుడైనా ప్రార్థన వచ్చని సుందోపసుందులు నిర్ణయించారు. దానికి అకాల కౌముది ఉత్సవం అని పేరు పెట్టారు. సుందోపసుందులు బ్రహ్మ ఇచ్చిన వరబలంతో దేవతల్ని, గరుడుల్ని, నాగుల్ని, కిన్నెరల్ని, మానవుల్ని పీడించసాగారు. భూలోకంలో రాజుల్ని, ఋషుల్ని, బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని అధికంగా బాధించారు. ఎందువల్లంటే వారంతా శ్రాద్ధాల చేతను, హోమాల చేతను, తపస్సు చేతను పితృదేవతను తృప్తిపరచడం వలన సుందోపసుందులను కన్నెర చేశారు. వాళ్ళు నిత్య నైమిత్తిక కర్మలను అడ్డుతగిలేవారు. మునిపల్లెల్లో ప్రవేశించి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండేవారు. దాంతో బ్రాహ్మణ శ్రేష్ఠులంతా దేవతలు వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారు చెప్పిందంతా విని సుందోపసుందులను ఎవరూ చంపలేరని, ఏదో ఉపాయం చేత వాళ్ళిద్దరిలోనే భేదాలను సృష్టించి వాళ్ళంతం చేయడం కన్నా మార్గాంతరం లేదని తెలుసుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచి ముల్లోకాలను మురిపించగలిగిన ఒక స్త్రీని సృష్టించమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ ముల్లోకాలను మోహింపు చేసే స్త్రీని ఒకదాన్ని సృష్టించి దానికి తిలోత్తమ అని పేరు పెట్టి బ్రహ్మ దగ్గరికి తీసుకువచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూసి, నువ్వు నీ హొయలన్నీ చూపి సుందోపసుందులకు వైరం కలిగించి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని మరణించేట్లు చెయ్యి, అందుకు నీకు అవసరమయ్యే హంగులన్నీ నేను విశ్వకర్మ ఏర్పాటు చేస్తాం అని వివరించి చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మకు నమస్కరించింది. దేవసభకు ప్రదక్షిణ నమస్కారం చేసి మానవ లోకానికి మెరుపు తీగ వలె వెళ్ళింది. వింధ్య పర్వత ప్రాంతాల్లో గాలించి సుందోపసుందులు ఉన్న ప్రాంతంలో వాళ్ళ కంటపడేట్లుగా ఆటపాటల్లో మునిగిపోయింది. సుందోపసుందులు ఇద్దరు తిలోత్తమను చూడనే చూశారు. ఇద్దరు ఆమె పట్ల మోహితులయ్యారు. మన్మథ పీడితులై ఆమె నా భార్య అని సుందుడంటే, కాదు నా భార్య అని ఉపసుందుడు కయ్యాన్ని కాలు దువ్వారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకునేవారు. వాళ్ళలో వాళ్ళు ఎన్నడూ పొరపచ్చాలు ఉండేవి కావు. అట్లాంటిది ఈ తిలోత్తమ విషయంలో ఎవరికి రాజీ పడేందుకు ఇష్టపడలేదు. ఇద్దరూ కలిసి తిలోత్తమ దగ్గరికి పోయి, మాలో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పమని అడిగారు. అందుకే ఆమె స్త్రీలు ఎప్పుడు బలవంతుల్నే ప్రేమిస్తుంది కనుక మీలో ఎవరు బలవంతులో తేల్చుకోండి, బలపరీక్షలో నెగ్గిన వారికి భర్తగా స్వీకరిస్తాను అంది తిలోత్తమ. మాటలు విన్న సుందోపసుందులు ఇద్దరూ విజృంభించారు. ఒక కొండ మరొక కొండను ఢీకొన్నట్లు ఒకరినొకరు బలంగా తాకారు. తిలోత్తమ కారణంగా వాళ్ళ బుద్ధి బలం క్షీణించి పూర్వపు అనుబంధాలన్నీ మరిచిపోయారు. తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఆ విధంగా ఒకరినొకరు కొట్టుకుంటూ మరణించారు. కనుక ధర్మనందన, ఎంతటి బలశాలురైనా, ఎంతటి ధైర్య సాహసాలు గలవారైనా స్త్రీ మూలంగా విభేదాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ముందు చూపులో అటువంటి పరిస్థితి సంభవించకుండా ఉండాలంటే మీలో మీరే ఒక ఏర్పాటు చేసుకోవడం మంచిది అన్నాడు. సామాన్యంగా నారదుడికి కలహాలు కలిగించేవాడన్న పేరుంది, కానీ ఇక్కడ మాత్రం కలహాలు రాకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాడు. నారద మహర్షి చెప్పిన మాటలు విన్న పాండవులంతా ఆయన ఉండగానే ఒక ఏర్పాటు చేసుకున్నారు. అదేమంటే ద్రౌపది ప్రేమతో ఒక్కొక్కరికి ఇంట్లో 1 సంవత్సరం పాటు క్రమంగా ఉండేట్లుగాను, ఒకవేళ ఎవరైనా ఈ ఏర్పాటును ఉల్లంఘిస్తే 1 సంవత్సరం పాటు తీర్థయాత్ర చేస్తూ విశేష వ్రతాన్ని చేయాలి. ఈ మేరకు అంతా ప్రతిజ్ఞ చేశారు. ఇట్లా ఉండగా ఒక రోజున ఓ బ్రాహ్మణోత్తముడు వచ్చి, అర్జున, నా హోమధేనువును దొంగలెత్తుకుని పోతున్నారు, పూర్వం ఎన్నడూ ఇట్లా జరగలేదు అన్నాడు. బ్రాహ్మణుడికి ఏర్పడిన బాధ తీర్చకపోతే పాపం వస్తుందన్న బ్రాహ్మణుని ఓదార్చి ధనస్సు కోసం బయలుదేరాడు. ధనస్సు ఆయుధాగారంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ధర్మరాజు ఇంటిని దాటి వెళ్ళాలి. అప్పుడు ద్రౌపది ధర్మరాజు ఇంట్లో ఉంటుంది. అర్జునుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ బ్రాహ్మణుడు, అర్జున, ధర్మరాజు సామ్రాజ్యంలో బ్రాహ్మణులంతా నిశ్చింతగానో మహా ఆనందంతోనూ జీవిస్తున్నారు. అట్టి నీ రాజ్యంలో నా గోధనాన్ని పోగొట్టుకున్నాను. జనులచే కీర్తించబడేవాడా, ఓ అర్జున, త్వరగా బయలుదేరు. ఆ దొంగల్ని వధించి నా ధేనువును నాకు తెచ్చివు. దాని దూడ తల్లిని పోగొట్టుకుని అరుస్తోంది. ఇంకా ఆలస్యం చేశావంటే ఆ దొంగలు నగరం దాటిపోతారు. వెంటనే ధనుసులు బాణాలు తీసుకుని బయలుదేరారు అని దుఃఖిస్తుంటే అర్జునుడు ప్రతిజ్ఞాభంగం అని
భంగానికి కూడా వేరొక ఐదాగారానికి పోయి ధనుసును బాణాన్ని ధరించి ఆ దొంగల్ని చంపి గోధుమను బ్రాహ్మణునికి ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు వద్దకు వెళ్ళి నమస్కరించి ప్రతిజ్ఞ భంగమైందని విన్నవించుకున్నాడు. అర్జున, ఎంత దుర్మార్గులైన గోవులకు బ్రాహ్మణులకు కలిగిన బాధను తొలగించే జనులు పాపాలు పొందరు. అటువంటప్పుడు నియమ భంగమైందని నువ్వెందుకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు? అంతేకాదు ఓ అర్జున, నువ్వు దొంగల్ని చంపావు, అందువల్ల నీకు అశ్వమేధం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అట్లు కాకుంటే ఆ దొంగల్ని వదిలి ఉంటే గర్భస్థ శిశువును చంపినంత పాపం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. నువ్వు దొంగల్ని చంపావు, బ్రాహ్మణి బాధను తొలగించావు. అటువంటప్పుడు నియమభంగం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు అని ధర్మరాజు అనగా అర్జునుడు ఇట్లా అన్నాడు. యుద్ధాల్లో జయించే ధర్మరాజా, అకారణంగా వచ్చే లోకనందనైనా మనం తొలగించాలి కదా. అటువంటప్పుడు ఏదో ఒక ధర్మాన్ని సాకుగా చూపి మహాత్ములైన వాడు తప్పించుకోగలవచ్చునా అని అన్నాడు. అంటే పుణ్యప్రాప్తి పాప ప్రాయశ్చిత్తానికి ప్రత్యామ్నాయం కాదని అర్జునుడి అభిప్రాయం. అర్జునుడు తీర్థయాత్రకు వెళ్ళుట. అర్జునుడు ధర్మరాజు వద్ద అనుజ్ఞ తీసుకుని పెద్దలందరి అనుమతి పొంది వేదాంగాల్లో నిష్ణాతులైన పండితుల్ని, పౌరాణికుల్ని, విచిత్రమైన కథలు చెప్పడంలో నేర్పరులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను వెంటబెట్టుకుని తీర్థయాత్రకు బయలుదేరాడు. దారిలో అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులను, పండితుల్ని, పరమయోగుల్ని, పుణ్యాత్ములను సేవించుకుంటూ గంగా ద్వారాన్ని చేరుకున్నాడు. అక్కడ గంగా స్నానం చేసి ఒడ్డునే హోమం చేస్తూ కొన్ని రోజులు గడిపాడు. నియమం ప్రకారం పితృతర్పణాలు, ఋషి తర్పణాలు చేసి నదిలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు ఒక నాగకన్య అర్జునుడు చూసి కామపరవశ అయింది. అతన్ని బంధించి నాగలోకానికి తీసుకుని పోయింది. అప్పుడు అర్జునుడు కళ్ళు తెరిచి నాగకన్యను చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. పద్మముల వంటి కన్నుల కలదానా, నీ పేరేమిటి? నువ్వు ఎవరి కుమార్తెవు? నన్ను బంధించి ఎందుకు తెచ్చావు అని అడిగాడు. అందుకు ఆ నాగకన్య ఇలా అంది. నా పేరు ఉలూచి, నేను ఒక నాగకన్యను. నీ మీద ఓర్చుకోలేనంత వలపు కలిగింది, అందువల్ల నిన్ను పట్టి తెచ్చాను. నా కోరిక తీర్చు ఓ అర్జున. నీ సంగతులన్నీ నాకు ముందే తెలుసు. నువ్వు ఇతరులకు సహాయపడటంలో ముందుంటావు. నిన్ను, నీ గుణాలను నాగకన్యలంతా పాటలుగా పాడుకుంటూ ఉంటారు. అట్టి నిన్ను గంగాతీరంలో చూడగానే మోహించాను అన్నది. ఆమె మాటలు విన్న అర్జునుడు, ఓ ఉలూచి, మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం 12 నెలల పాటు వ్రతాలు చేస్తున్నాను. వేదవిధులైన బ్రాహ్మణులంతా నాతో ఉన్నారు. పైగా నేను ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను. అటువంటి నేను నీ కోరిక ఎట్లా తీర్చగలను అన్న అర్జునుడితో ఉలూచి ఇలా అంది. ద్రౌపది విషయంలో మీరు చేసిన ప్రతిజ్ఞ, మీ తీర్థయాత్రలు, వ్రతాల్లో గూర్చి నాకు అంతా తెలుసు. అయితే ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని వ్రతాలు చేసినా లభించే పుణ్యం ఒక ప్రాణదానంతో సమానం కావు. నువ్వు కనుక నిర్దాక్షిణ్యంగా నా కోరికను తోసిపుచ్చితే నాలో ప్రజ్వలుతున్న కామాగ్ని నన్ను దహించి వేస్తుంది. నేను మరణించడం ఖాయం. నన్ను మరణాన్ని నుండి కాపాడగలవాడు నువ్వు ఒక్కడివే. కాబట్టి నాకు ప్రాణదానం చెయ్యి. ఇందువల్ల నీకు వ్రతభంగం కాదు అన్నది. అప్పుడు అర్జునుడు ఆమె కోరిక తీర్చి ఆమె గర్భమందు ఐరావంతుడనే పుత్రుని పొంది సూర్యోదయానికల్లా గంగా తీరానికి చేరుకున్నాడు. జరిగిన వృత్తాంతమంతా అక్కడున్న బ్రాహ్మణులకు, పండితులకు చెప్పాడు. వాళ్ళంతా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందారు. అర్జునుడు అక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళి అక్కడున్న అగస్యవట క్షేత్రాన్ని, అన్నిటికన్నా ఎత్తైన శిఖరంపై ఉండే భృగుతుంగ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ నుండి హిరణ్యబిందు తీర్థానికి వెళ్ళాడు. ఆ హిరణ్యబిందు క్షేత్రంలో యజ్ఞం చేసి బ్రాహ్మణులకు వేలాది గోవులను దానం చేశాడు. అక్కడ నుండి తూర్పుగా పోయి నైమిషారణ్యంలో జగన్నాథుని సేవించుకుని కౌశికి, నంద, అపరనందు, గయ, గంగాసాగరం వంటి ప్రదేశాలను దర్శించాడు. కళింగ రాజద్వారం నుండి జగన్నాథుని సేవించుకుని మహేంద్ర పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ నుండి దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన గోదావరి తీరాల్లోని భీమేశ్వరాన్ని, శ్రీశైలాన్ని దర్శించారు. శ్రోత్రియులు, బ్రాహ్మణోత్తములకు నిలయమైన అగ్రహారాల్లో నిండిన వేంగి దేశ వైభవాన్ని, దక్షిణ సముద్ర తీరాన్ని, పాపాలను పోగొట్టే కావేరీ సముద్ర సంగమంలో శ్రేష్టమైన బ్రాహ్మణులకు దానాలిచ్చి ధన్యుడయ్యాడు. అర్జునుడి తీర్థయాత్రలు 13వ మాసంలో ప్రవేశించే సమయానికి మణిపురం అనే నగరాన్ని చేరుకున్నాడు. ఆ దేశాన్ని చిత్రవాహనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అర్జునుని అమితంగా ఆదరించి గౌరవించాడు. ఆ సమయంలోనే అతిలోక సుందరి అయిన చిత్రాంగద ఎడల అర్జునుడికి మోహితుడయ్యాడు. వివాహం చేసుకోవాలనుకుని రాజుకు ఆ మాట చెప్పాడు. రాజు కూడా సంతోషించి అర్జునుడితో ఇలా అన్నాడు. మహాత్మా, పూర్వం మా వంశంలో ప్రభాకరుడనే మహారాజు సంతానం లేకపోవడం వల్ల శిశువును గూర్చి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రభాకరుని అనుగ్రహించి నీకు కొడుకు పుడతాడు. నీ వంశంలో అందరికీ సంతానం ఇట్లే
అట్లాగే కలుగుతుంది అని వరమిచ్చాడు. అప్పటి నుండి మా వంశంలో వారందరికీ ఒక్కొక్క పుత్రుడే పుడుతున్నాడు. నాకు మాత్రం పుత్రిక కలిగింది. ఆమెయే చిత్రాంగద. అయితే నేను ఆ పుత్రికని పుత్రుడిగా భావించి పెంచుకుంటున్నాను. అంటే ఈమెకు పుట్టే నా మనవడే నా రాజ్యానికి వారసుడవుతాడు. అదే నువ్వు నీ కన్యకి ఇవ్వాల్సిన కన్యాశుల్కం అన్నాడు. అందుకు ఇష్టమైతే నా కుమార్తెను వివాహం చేసుకోమన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి ఆమెను పెండ్లి చేసుకుని అక్కడే కొంతకాలం ఉన్నాడు. ఈ విధంగా మణిపురంలో సంతోషంగా ఉన్న అర్జునుడు బ్రాహ్మణ శ్రేష్ఠులందరినీ వెంటబెట్టుకుని సముద్ర తీరాన్ని ఉండే తీర్థాలను దర్శిస్తూ సౌభద్ర తీరాన్ని చేరుకున్నాడు. ఆ తీర్థంలో స్నానం చేయబోతుండగా అక్కడ ఉండే మునులు ఆ తీర్థంలో కాలు పెట్టవద్దని వారించారు. ఓ అర్జున, ఈ సముద్ర తీరాన్ని ఇట్లాంటివే 5 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలన్నీ భయంకరమైన ముసళ్లతో నిండి ఉన్నాయి. ఎవరికైనా తెలియక నీళ్ళలో కాలు పెట్టడమే ఆలస్యం, వెంటనే వచ్చి మింగేస్తాయి. ఇక్కడ దిగిన వారెవడు బయటికి రాలేదు అన్నారు. అర్జునుడు వాడి మాటలు విని, నేను ఇన్ని తీర్థాలు సేవిస్తూ వస్తున్నాను, ఈ మొసళ్ళ కొరకు భయపడి వెళ్ళిపోవడం పౌరుషానికి మచ్చ కాదా అని స్నానం చేయడానికి నీటిలో దిగి ఒక మునక వేయగానే మొసలి వచ్చి అతని కాళ్ళని గట్టిగా పట్టుకుంది. అర్జునుడు తన భుజబలంతో ఆ మొసలిని గట్టిగా పట్టి బయటికి విసిరేశాడు. వెంటనే ఆ మొసలి నవయవనంతో ప్రవేశించి దేవకన్య అయింది. అందమైన దేవతా స్త్రీన అర్జునుడు, ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు ముసలి రూపంలో ఉన్నావు? నీ నేలపై విసిరేయబడమే నీ అందమైన స్త్రీగా ఎలా మారావు? నీ వివరాలన్నీ చెప్పు అన్నాడు. అప్పుడు దేవకాంతి, నా పేరు వంద, నేను కుబేరుని స్నేహితురాలని. నా స్నేహితురాళ్ళైన సౌరభేయి, సమీచి, బుద్భద, లత అనే నలుగురు ఇంకా నాకు మళ్ళీనే మిగిలిన 4 తీర్థాల్లో మొసలి రూపాల్లో ఉన్నారు. వాళ్ళని కూడా శాపవిముక్తులు చేసి రక్షించు అని ప్రార్థించింది. ఆమె కోరినట్లే అర్జునుడు ఆ 4గురిని కూడా శాపవిముక్తులు చేశాడు. వంద తన కథనంతా ఇలా చెప్పింది. మేము 5గురం దిక్పాలకులం నగరాలను చూస్తూ భూలోకానికి వచ్చాము. ఒక అడవిలో మునీషుడు కూడా ఒంటరిగా కూర్చుని కఠోరమైన తపస్సు చేస్తూ ఉండడం చూసాము. ఎట్లాగైనా ఆ మునిని ఆట పట్టించాలనే తుంటరి ఆలోచనతో ఆయనకు ఎదురుగా పాడాము. కానీ ఆ మునీషుడు మా అంక కన్నెత్తైనా చూడలేదు. దాన్ని మేము అవమానంగా భావించాము. అప్పుడు మా చేష్టలతో తీవ్రం చేసి ఆయనకు ఉద్రేకపరచాలని అనేక చిలిపి చేష్టలు చేశాము. అందుకని మాపై కోపించాడు. మా 5గురిని పెద్ద ముసళ్ళే బతకమని శపించాడు. అప్పుడు మేమంతా ఆయన దీనంగా వేడుకున్నాము. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు మాపై కనికరం చూపించి, మీరు పట్టుకున్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని మడుగులో నుండి బయటికి విసిరేస్తారో అతడే మీకు శాప విమోచనానికి కారకుడవుతాడు అన్నారు. అప్పటి నుండి మేము ఎప్పుడు విముక్తులు అవుతామా అని దిగులుతో ఎదురు చూస్తూ ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ దారిలో పోతున్నాడు. మేమంతా ఆయనకు నమస్కరించి మా వృత్తాంతమంతా ఆయన తెలిపి మమ్మల్ని బయటపడగలిగే వీరుడెవడు, అతడు ఎంతకాలానికి వస్తాడు అని అడిగాము. అందుకు ఆ మహర్షి, పాండురాజు కుమారుడు అర్జునుడు అనే రాజు తీర్థయాత్ర చేస్తూ మీ తీర్థాలకు కూడా వస్తాడు. అతడే శాపం నుండి మీకు విమోచనం కలిగిస్తాడని చెప్పాడు. అప్పటి నుండి మేము తీర్థాల్లో భయంకరమైన ముసళ్ళలో జీవిస్తున్నాము. అప్పటి నుండి ఆ పంచతీర్థాలకు నారీ తీర్థాలన్న పేరు కలిగింది. అంతటా అర్జునుడు మణిపురానికి తిరిగి వచ్చి రాజభోగాలు అనుభవిస్తూ చిత్రాంగద యందు బభ్రువాహనుడనే పుత్రుని పొంది ఆ బాలను చిత్రవాహన మహారాజు వారసుడిగా ఇచ్చి అక్కడి నుండి గోకర్ణ క్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ పడమట సముద్ర తీరాన ప్రభాస తీర్థానికి వెళ్ళి దగ్గరలో ఉన్న ద్వారకా నగరం ఉన్నదని అక్కడికి పోయి బంధువులు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని చూసి జన్మధన్యం చేసుకోవాలని సంకల్పించాడు. లోగడ బుద్ధుణ్ణి కలిసినప్పుడు సుభద్ర అందచందాల గురించి నూరున్నట్లే వర్ణించి చెప్పాడు. అప్పటి నుండి మనసు ఆమె నుండి మరలడం లేదు. శ్రీకృష్ణుడు దయ తెలిస్తే తను తప్పక సుభద్రను చూడటమే కాకుండా వివాహం కూడా చేసుకోవచ్చని ఆలోచిస్తూ ద్వారకా నగరం వైపు ప్రయాణం సాగించాడు. అంతేకాకుండా ద్వారకలో తను ఎన్నడూ గుర్తించకుండా ఉండాలంటే మారువేషంలో వెళ్ళటమే శ్రేయస్కరం. యాదవులందరికీ యతీశ్వరులంటే అమితమైన గౌరవం, భక్తి గలవారని విన్నాను కాబట్టి సన్యాసి వేషంలో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బ్రాహ్మణ పక్షపాతి జగద్గురువు గరుత్మంతుని ధ్వజంపై నిలుపుకున్నవాడు అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మని మనసులో నిలుపుకొని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాడు. అత్యంత పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి మనసుతో తెరిచిన వెంటనే ప్రభాస తీర్థంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు ద్వారకకు వెళ్ళడం తలచి ఉంటే తడవుగా ఒంటరిగా ప్రత్యక్షమైన శ్రీకృష్ణుడు చూడగానే అర్జునుడు కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి. తత్రపాటుతో చేతులు జోడించి భక్తితో నమస్కరించి, కృష్ణ, 12 మాసాల వ్రతాన్ని ధర్మబద్ధంగా ముగించాను. హిమాలయాలు వంటి పర్వతాలు, మహానదులను, పుణ్యక్షేత్రాలను దర్శించాను. ఇప్పుడు నీ పాద పద్మాలు దర్శన భాగ్యం కలగడంతో నా పాపాలను తొలగిపోయాయి. అర్జునుడి మాట విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు గాఢలింగనం చేసుకుని ఇంద్రప్రస్థంలో అందరి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. వ్రత విశేషాలని, తీర్థయాత్రలు చేయడానికి గల
కారణం ఏమిటని అడిగాడు. మాటల సందర్భంలో సుభద్రపై అతనుకున్న అనురాగాన్ని సంతోషించాడు. తానే వెంటబెట్టుకుని ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి అంతా మణిదీపాల కాంతితో ఇద్దరు ఇష్టమైన సంభాషణతో గడిపారు. వారిద్దరూ పూర్వజన్మలో నరనారాయణులే బదరికాశ్రమంలో కలిసి తపస్సు చేస్తూ సహవాసం చేశారు కనుక ఆ రాత్రంతా పాత జ్ఞాపకాలను నమరు వేసుకుంటూ ఇంపైన మాటలతో గడిపారు. బళ్ళుని తెల్లారింది. శ్రీకృష్ణ అర్జున్ని అక్కడే ఉండమని చెప్పి తనొక్కడే రథంపై ద్వారకా నగరానికి చేరుకున్నాడు. మంత్రుల్ని పురజనుల్ని పిలిచి రైవతిక మహోత్సవాన్ని చాటించమని ఆజ్ఞాపించాడు. కృష్ణుడి నోట్లో నుంచి మాట వచ్చిందో లేదో నగరవాసులంతా నూతన వస్త్రాలు, కొత్త కొత్త అలంకారాలు చేసుకుని ఉత్సవానికి బయలుదేరారు. రకరకాలైన వాద్యాలతో పాటలతో చెలరేగి రైవతిక పర్వతాన్ని చేరుకున్నారు. భక్తితో పూజలు చేశారు. యవనంలో ఉన్న ఆడవాళ్ళు జనసమూహం అంతా మైపోతులు పూసుకుని చక్కని పట్టు వస్త్రాలు ధరించి మడిచిన కొప్పులు ఊడిపోతూ ఉంటే చెమటల బిందువులు జారుతుండగా పెద్ద పెద్ద చందులు ఎగిరెగిరి పడుతున్నా మధుపానం చేసిన అందం చేత మైమరిచిన తాళానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ నాట్యం చేశారు. ఆ ఊరేగింపులో సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, బుద్ధుడు, ఉద్ధవుడు మొదలైన యాదవులంతా భార్యలను వెంటబెట్టుకుని మహదానంతో ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన బయలుదేరి వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునుడు వెంటబెట్టుకుని ఆ పర్వతంపైన ఉన్న అందమైన ప్రదేశాలన్నీ విహరించి చివరగా ఒక మణులతో నిర్మించిన చంద్రకాంత వేదిక పైన కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా మలనూలుకు కట్టిన చిరుగంటలు మురుగుతూ ఉండగా నడుస్తూ ఉంటే కాలి గజ్జలు గల్లు గల్లుమంటూ ఉండగా చిలకత్తుల మధ్యన రాజహంసలా నడుస్తూ సుభద్ర భక్తితో నమస్కరిస్తూ అర్జునుడే తన భర్త కావాలని రైవతిక అద్ది మొక్కుకుంది. పూజలను పురస్కారాలు చేసింది. ఆమెను చూడగానే అర్జునుడు మన్మథ చెలరేగాడు. ఆమె సుభద్ర అయి ఉంటుందని ఊహించాడు. మనోహరమైన ఊహల్లో విహరిస్తున్న అర్జునుడు చూసి నవ్వుతూ శ్రీకృష్ణుడు మునీంద్ర, సన్యాసులు స్త్రీల వైపు చూడవచ్చునా అని అంటూనే అర్జున, నీకు సుభద్ర పైన అనురాగం ఉందని నాకు ఇదివరకే తెలుసు. ధైర్యంగా ఉండు. దేవకి వసుదేవులను ఒప్పించి నీ కోరిక సఫలం చేస్తాను అని అర్జునుడు సంతోషపెట్టాడు. అర్జునుడు క్షేమంగా ద్వారకలో ఉన్నట్లు ధర్మరాజు కబురు పంపాడు. ఇందులో బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడికి వచ్చారు. అర్జునుడు నిజంగానే సన్యాసాన్ని నవ్వి భక్తి ప్రపత్తితో నమస్కరించారు. ఈ వర్షాకాలం అంతా ఇక్కడే ఉండి చతుర్మాస వ్రతాన్ని జపమని ప్రార్థించారు. యతీశ్వరుడు దగ్గరుండి అంతఃపురాన్ని తీసుకుని పోయి ఆలనా పాలన చూసుకునేందుకు సుభద్రను నియమించాడు. ప్రతిరూపంలో ఉన్న అర్జునుడు అర్జునుడే సుమ అని సత్యభామ రుక్మిణులకు రహస్యంగాను అతి సంతోషంతోనూ తెలిపాడు. అక్కడ సుభద్ర కూడా ఎంతటి సుకుమారి అయినా రాచబిడ్డ అయినా విసుక్కోకుండా పూట కొత్త కొత్త వంటకాలు చేసి పెడుతూ తన శరీరంతో నుండి ఉబికి వస్తున్న లావణ్యాన్నంతా ఉలకబోస్తూ స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఇలా అనుకుంది. ఈ యతీశ్వరుడు ఇంద్రనీలం రంగులో ఉన్నాడు. నల్లని జుట్టు గలవాడు. చేతులు రెండు మోకాళ్ళను తాకుతున్నాయి. తామర రేకుల వంటి కళ్ళున్న ఈతడు అచ్చం విజయుడిలాగానే ఉన్నాడు అని తనలో తాను వదనపడుతూనే ఒక రోజున ఇలా అంది. మునీంద్ర, నువ్వు చూడని క్షేత్రాలు లేవు, స్నానం చేయని తీర్థాలుండవు, నువ్వు కలవని రాజవంశాలుండవు. అటువంటి రాజ్యాల్లో ఇంద్రప్రస్థం ఇంద్రుని అమరావతి నగరంలో సమానమైనదిగా ప్రసిద్ధి చెందింది. అటువంటి శ్రేష్టమైన ఇంద్రప్రస్థపురాన్ని మీరు దర్శించారా? దర్శిస్తే మీరు అక్కడ పాండుపుత్రుని కలిశారా? మా అత్త కుంతీదేవి కులాసాగా ఉందా? మహావీరుడు శత్రు సంహారి అయిన అర్జునుడు తీర్థయాత్రకు వెళ్ళాడన్నారు, తిరిగి వచ్చాడా? మీకు తెలిస్తే నాకు చెప్పండి అన్నది. సుభద్ర మాటలు సంతోషించి అర్జునుడు, ఓ కాంత, నేనే అర్జునుడను. శ్రీకృష్ణ పరబ్రహ్మయే నన్ను కలిపాడు. అందువల్లనే నీ ముందు ఇట్లా ఉన్నాను. సుభద్ర వివాహాల్లో గాంధర్వం రాక్షసం శ్రేష్టమైనవి కనుక ఇది గాంధర్వ వివాహానికి సరైన సమయం అనగా సుభద్ర సిగ్గుతో తల వంచుకుని, నన్ను నీకు ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్లే నిన్ను తెలుసుకుని వివాహం జరిపిస్తారు అంటూ అంతఃపురంలోకి తుర్రును పారిపోయింది. శ్రీకృష్ణుడు సుభద్ర అర్జునుల మనసు గ్రహించాడు. అర్జునుడికి కావలసిన అన్నపానాలు చూడమని రుక్మిణిని పంపి తాను దేవకి వసుదేవులతోనూ ప్రద్యుమ్న, సాంబ, సంకర్షణ, సారణ, సత్యకులతో యతీశ్వరుని నిజస్వరూపాన్ని సుభద్రకు అర్జునుడంటే ఏర్పడిన ప్రేమను తెలిపాడు. బలరాముడు మొదలైన వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. శివపూజ మహోత్సవం ఉన్న నెపంతో యాదవ కుటుంబాలతో కలిసి అంతర ద్వీపాన్ని చూపి చంద్రశేఖరుని ఉత్సవం జరుపుకోండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ సుభద్రార్జునుడు తమకు వివాహం ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సుభద్ర శ్రీకృష్ణుని తలుచుకుంది. అర్జునుడు ఇంద్రుడిని స్మరించాడు. వెంటనే వాళ్ళిద్దరు వివాహం జరిపించేందుకు ఇంద్రుడు, కర్ణుడు ద్వారకకు వచ్చారు. ఈ విధంగా కృష్ణ, వసుదేవ, అక్రూర, సారణ, సాంబ, సత్యకుల
అంతర్ద్వీపం నుండి వచ్చిన తర్వాత దేవేంద్రుడు అమరావతి నుండి వచ్చాడు. బృహస్పతి పెట్టిన ఉత్తమ ముహూర్తంలో అష్టదిక్పాలకులకు నారదాది మహర్షుల సమక్షంలో కశ్యప ప్రజాపతి హోమకర్త కాగా, అరుంధతి, సచీదేవి, రుక్మిణి, సత్యభామలు మొదలైన ముత్తైదువుల సాయంతో సుభద్ర అర్జునుల వివాహం చూడముచ్చటగా జరిగింది. శ్రీకృష్ణుడు తాను తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవడంతో అర్జునుడు కౌగులించుకుని ఈ బంగారు రథాన్ని ఎక్కి సుభద్ర కలిసి ఇంద్రప్రస్థానికి పొమ్మని చెప్పి తాను కూడా అంతర్ద్వీపానికి వెళ్ళాడు. అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళని రక్షక భటులు అడ్డగించారు. అర్జునుడు వాళ్ళని ఎవరిని చంపకుండా బాధ పెట్టకుండా నేర్పుగా యుద్ధం చేసి వాళ్ళు అడ్డు తొలగించుకుని ద్వారకను వదిలి వెళ్ళిపోయాడు. యాదవ సైనికులంతా దుఃఖంతోనూ అవమానంతోనూ పోయి బలరామకృష్ణులకు విషయం తెలిపారు. అది విన్న బలరామాది యాదవులంతా సభ చేసి బలరాముడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, కృష్ణ, ఇదంతా నీకు తెలియకుండా జరగదు, వెంటనే అర్జునుడిపై యుద్ధం ప్రకటించమన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్న, భరతవంశ శ్రేష్ఠుడు, పాండవ పుత్రుడు, మనకు దగ్గర బంధువు అయిన అర్జునుడు మన మరదల్ని తన మరదల్ని తన ఇష్టంతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ భాగ్యానికి దండెత్తిపో యుద్ధం ప్రకటిస్తే అదేమంత సులభం సాధ్యమయ్యే పనే? అర్జునుడు ద్రోణాచార్యుని శిష్యుడు, విలువిద్య అతన్ని ఓడించేవాడు, ముల్లోకాలు లేడు కనుక యుద్ధం చేసి ఆలోచన విరమించుకోండి అని సర్ది చెప్పాడు. అర్జునుడు తన రథాన్ని ఇంద్రప్రస్థపురం వైపుగా నడిపిస్తూ అనేక అడవుల్లో పట్టణాలను దాటుకుంటూ అనేక నదుల్లో స్నానాలు చేస్తూ ఇంద్రప్రస్థానికి పులిమేరకు చేరుకుని అక్కడ రథాన్ని ఆపు చేసుకుని సుభద్రతో ఇలా అన్నాడు, సుభద్ర, మన ఇద్దరం కలిసి ఈ విధంగా వెళితే ద్రౌపది కోపం రావచ్చు, ఆమె మహాపతివ్రత, అందువల్ల నీ ఒక్కతివే వెళ్ళి ద్రౌపదికి నమస్కరించి ఆమె ఆశీర్వాదాన్ని పొందు అని సలహా ఇచ్చాడు. సుభద్ర అర్జునుడు చెప్పినట్టే ఒక్కరితే వెళ్ళి కుంతీదేవికి నమస్కరించింది. తర్వాత ద్రౌపదికి నమస్కరించింది. ద్రౌపది, ఓ పద్మాల వంటి కన్నులు కలదానా, నీ భర్త శత్రుపక్షాలను చేసి చెండాడే విజయుడు కావాలి, అట్లాగే నువ్వు వీరమాతవు ఆగుదువుగాక అని దీవించింది. ఆ తర్వాత కొంతసేపటికి అర్జునుడు మంది మరబలంతో ఇంద్రప్రస్థంలో ప్రవేశించి తల్లి కుంతికి నమస్కరించి అన్నదమ్ములను కౌగిలించుకొని ప్రశ్నలు గడిపాడు. తన చెల్లెలు అర్జునుడు క్షేమంగా ఇంద్రప్రస్థం చేరారని చారుల వలన తెలుసుకుని శ్రీకృష్ణుడు కూడా చాలా సంతోషించాడు. శ్రీకృష్ణ బలరాముడు చెల్లెలు సుభద్రను దక్కలేనని కానుకలు తెచ్చి సమర్పించేందుకు పెద్ద బలగంతో బయలుదేరారు. ధర్మరాజు వారి రాకను తెలుసుకుని దేవేంద్ర విలాసంతో వాళ్ళను ఇంద్రప్రస్థానికి ఆహ్వానించి తీసుకువచ్చారు. వసుదేవాది పెద్దల్ని ధర్మరాజు పూజించాడు. బలరామకృష్ణుడు ఇంకా యాదవ పెద్దలంతా సుభద్ర అర్జునులను పూజించి క్రమంగా కుంతీదేవి, ధర్మరాజు మొదలైన పెద్దలందరికీ రత్నాభరణాలతో విడివిడిగా పూజించారు. పుణ్య దంపతులైన సుభద్ర అర్జునులకు పాండవ వంశాన్ని నిలిపే పుత్రుడు జన్మించాడు. అతడి పుట్టుకతోనే పృథు చక్రవర్తి వంటి అంతటి పరాక్రమవంతుడు, పుణ్యచరితుడు అవుతాడని జాతక కర్మలు జరిపించిన బ్రాహ్మణ శ్రేష్ఠులు తెలిపారు. అభిమన్యుడు పుట్టినప్పుడు ధర్మరాజు బ్రహ్మదేవుడితో సమానమైన బ్రహ్మవేత్తలకు బంగారు ఆభరణాన్ని ఒక్కొక్కరికి 10,000 పాడి ఆవుల్ని దానం ఇచ్చాడు. అభిమన్యుడు పెరుగుతూ తల్లిదండ్రులకు ప్రజలకు ఆనందాన్ని కలిగించాడు. అట్టి అభిమన్యుడికి ఉపనయనం కర్మలు చేయించి ఆరు రంగాలలో కూడిన వేద విద్యను నేర్పించారు. తండ్రి అర్జునుని వద్ద విలువిద్యా నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. శత్రు సైన్యాలను ఛేదించే వ్యూహాలను రచించడంలో నేర్పరయ్యాడు. అన్నిటికీ మించిన అతనికి శ్రీకృష్ణుడి దయ నిండుగా లభించింది. ద్రౌపది కూడా వరుసగా 5 ఉప పాండవులను ధర్మరాజునకు ప్రతివింజుడు, భీమసేనునికి శృతసోముడు, అర్జునుని వలన శృతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శృతసేనుడు కలిగారు. పాండవులంతా పుత్రులు కలిగి సుఖంగా రాజ్యపాలన చేస్తున్నారు. ఒక రోజున వేసవి ఎండలకు వడగాలపులకు ప్రాణులన్నీ బాధపడుతున్న తరుణంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఈ వేసవి తాపం భరించలేకుండా ఉంది, అందువల్ల మన ఇద్దరము పట్టణానికి దూరంగా యమునా తీరానికి పోదాము. ఈ నది నుండి వచ్చే చల్లటి గాలులు మనకి కొంత ఉపశమనంగా ఉండవచ్చు. అదీ కాకుండా కాలక్షేపానికి సమీపాన ఉండే అడవుల్లో వేట కూడా వెళ్తూ ఉండవచ్చు అన్నాడు. పాండవ వన దహనం అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అనుమతితో స్నేహితుల్ని, బంధువుల్ని, మంత్రుల్ని, సేవకుల్ని వెంటబెట్టుకుని విహరిస్తూ కృష్ణార్జునుడు కాండవనానికి దగ్గరలో ఉన్న ఒక పొదరింట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో అగ్నిదేవుడు గడ్డాలు మీసాలు పెరిగిన వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. అతడు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. కృష్ణార్జునులు బ్రాహ్మణుని ఆదరించి మర్యాదతో పూజించి ఏం కావాలో కోరుకోమన్నారు. అతడు, అయ్యా, నేను భోజన ప్రియులను, అందువల్ల ఎక్కువగా భోజనం చేస్తూ ఉంటాను కనుక నాకు తృప్తిగా అన్నం పెట్టండి అన్నాడు.
అందుకు వారిద్దరూ, నీకు ఎటువంటి భోజనం ఇష్టమో అడుగు, నీకు తృప్తిపరుస్తాము అన్నారు. అందుకు బ్రాహ్మణుడు, నేను అగ్నిదేవుడను, దేవేంద్రుని కాండవన నాకు ఆహారం. ఇది వరకు చాలాసార్లు కాల్చి తినేందుకు ప్రయత్నించాను, కానీ ఇంద్రుడు నాపైన భయంకరమైన మేఘాలను ఉసిగొల్పి నన్ను తరిమి వేశాడు. ఓ కృష్ణార్జునులారా, ఇంద్రుడు అమృతాన్ని ఆ కాండవనంలో దాచి ఉంచి దాని కాపలాగా తక్షకుని పెట్టాడని అంతా చెప్పుకుంటారు. మీకు అస్త్ర శస్త్ర విద్యలన్నీ తెలుసు. మీ నిరపతనంతో మీరు ఆ మేఘాలను తరిమి కొడితే నా పని నిర్విఘ్నంగా చేసుకుపోతాను అని కృష్ణార్జునుని ప్రార్థించాడు జనమేజయుడు. ఓ వైశంపాయన మహర్షి, అగ్నిదేవుడు ఇంద్రుని ఖండవనాన్ని ఎందువల్ల కాల్చే ప్రయత్నం చేశాడు? వైశంపాయనుడు, పూర్వం శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల పాటు సత్రయాగం చేయడాన్ని నిశ్చయించుకున్నాడు. ఆ యాగం చేయించే బ్రాహ్మణులు, రాజా, నువ్వు ఎడతెరిపి లేకుండా నేతి హవిస్సులు ఇస్తూ యజ్ఞ యాగాలు చేస్తూనే ఉంటావు. అయితే నువ్వు ఇప్పుడు తలపెట్టిన సత్రయాగాన్ని 100 సంవత్సరాల పాటు చేయడం మా వల్ల కాదని పృథ్వీకులు నిక్కచ్చిగా చెప్పారు. అప్పుడు శ్వేతకి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కూర్చి ఘోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమే, ఓ శ్వేతకి, నీ తపస్సు సంతోషించాను, వరం కోరుకో అన్నాడు. అప్పుడు శ్వేతకి, దేవ, 100 సంవత్సరాలు సత్రయాగం చేయాలని ఉంది, ఆ యజ్ఞానికి ఋత్వికులు కావాలి అన్నాడు. అందుకు పరమేశ్వరుడు, రాజా, యజ్ఞాలు బ్రాహ్మణులు చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి, ఇతరుల పనికి అర్హులు కారు, కావున నువ్వే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ 12 ఏళ్ల పాటు ఎడతెగన నీతిధారతో అగ్నిదేవుని సంతృప్తిపరచు అన్నాడు. పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్లే శ్వేతకి అగ్నిదేవుని తృప్తిపరిచాడు. అప్పుడు పరమశివుడు సంతృప్తి చెందినవాడే దూర్వాస మహర్షిని రప్పించి శ్వేతకి తలపెట్టిన యజ్ఞం పూర్తి చేయించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శ్వేతకి దుర్వాసుడు పృథ్వీకుని గాను మిగిలిన ముని సమూహాన్ని దగ్గరుంచుకొని తనకిష్టమైన యజ్ఞాన్ని పూర్తి చేశాడు. శ్వేతకి ఎడతెరిపి లేకుండా నీతిధారతో చేసుకున్న యజ్ఞం వలన నాకు అజీర్ణ వ్యాధి పట్టుకుంది. దాంతో నాలో తేజస్సు తగ్గిపోయింది, దప్పిక ఎక్కువైంది. అప్పుడు నేను బ్రహ్మ వద్దకు పోయి నా పరిస్థితిని చెప్పుకోగా బ్రహ్మ ఇలా అన్నాడు, అగ్నిహోత్ర, ఇది భయంకరమైన దీర్ఘ వ్యాధి నుండి బయటపడాలంటే ఔషధాల నిలయమైన దేవతావనాన్ని భక్షించు, దీనివల్ల ఈ వ్యాధి పోతుందని చెప్పగా నేను కాండవ వనాన్ని దహించడం ప్రారంభించాను. వెంటనే ఏనుగు తొండంలో నుంచి కూర్చున్నట్టుగా ధారగా మేఘాలు వర్షించాయి. వెంటనే నా తేజస్సుతో నీరు కారిపోయింది. బ్రహ్మదేవుడు మొరపెట్టుకున్నాను, బ్రహ్మదేవ, నేను 7 సార్లు ప్రయత్నం చేసిన 7 సార్లు మేఘాలు నా ప్రయత్నం నిర్విఘ్నం చేశాయి. నాకు నువ్వే ఏదైనా మార్గం చూపాలని వేడుకున్నాను. బ్రహ్మదేవుడు దయతలిచి కొంతకాలానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి ఈ కాండవనానికి దగ్గరికి వ్యవహారానికి వస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళను ప్రార్థించు, వాళ్ళు తమ అస్త్రాలను బలంతో ఆటంకాలను తొలగిస్తారు. నువ్వు అప్పుడు నిర్విఘ్నంగా కాండవనాన్ని దహించగలుగుతావు. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే అని సలహా ఇచ్చాడు. బ్రహ్మదేవుని మాటలు సంతోషించి అగ్నిదేవుడు కొంతకాలానికి విహారానికి వచ్చిన కృష్ణార్జునుని గుర్తించి ఖండవనాన్ని దహించేందుకు అనుమతి కోరగా అర్జునుడు ఇలా అన్నాడు, పుణ్యాత్మ అగ్నిహోత్ర, ఏనుగు తొండంలోంచి కారే వర్షాన్నైనా ఎంత పెద్ద మేఘాన్నైనా చెదరగొట్టగల దివ్యాస్త్రాలు నా దగ్గర ఉన్నాయి. అంతెందుకు దేవేంద్రుడే వచ్చినా ఓడించి పారిపోయేట్లు చేయగలను. అందుకు కావలసిన భుజబలం కూడా నా వద్ద ఉంది. అయితే ధనుర్బాణాలు వేగంగా కదిలే గుర్రాలు పూంచిన రథం మా దగ్గర లేవు. శ్రీకృష్ణుడు కూడా ఆయుధాలు ఏవి తేలేదు. అందువల్లనే నీ విషయంలో సహాయపడేందుకు ముందుగా వెనక చూస్తున్నాము అన్నాడు. అర్జునుడి మాటలు విన్న అగ్నిదేవుడు వెంటనే వరుణుని స్మరించాడు. వరుణుడు ప్రత్యక్షం కాగా, అగ్నిహోత్రుడు, వరుణుడా, పూర్వం నీకు ఇచ్చిన బ్రహ్మ నిర్మితమైన ధనుర్బాణాలను గంధర్వలోకపు గుర్రాల్ని కట్టిన రథాలను అర్జునుడికి ఇవ్వు, అట్లాగే చక్రాన్ని గదను శ్రీకృష్ణుడికి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. వరుడు గాంధీవం అనే దివ్య ధనస్సును, తరగని బాణాలను గల 2 అమ్ముల పదులను, రకరకాలైన ఆయుధాలతో నిండి ఉన్న రథాన్ని తెచ్చి నిలిపాడు. ఆ రథాన్ని పూంచిన గుర్రాలు వాయువేగం కలవి. ధ్వజంపై రెపరెపలాడుతున్న కపిరాజు గల రథాన్ని అర్జునుడు ముందుంచాడు. ఇట్లాగే 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ దేవ దైత్య దానవ యక్ష రాక్షస పిశాచ నాగులకు అణిచివేసే సుదర్శన చక్రాన్ని, కౌముదికి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఈ విధంగా దివ్య ధనుసును, అంబుల పదుని ఆయుధాలను పొందిన శ్రీకృష్ణార్జునుడితో అగ్నిదేవుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ కాండీవం అనే ధనస్సు వజ్రాయుధంలాగా కొండల్ని పిండి చేయగలదు. ఈ రథాన్ని
ఎదురు లేనిది. దీన్ని పూంచిన గుర్రాలు వాయువేగం గలవి. ఈ గుర్రాలపైన ఎక్కి సోముడు 4 దిక్కుల్ని జయించాడు. ఓ కృష్ణ, ఇది సుదర్శన చక్రం. దీన్ని నువ్వు శత్రువులపైన ప్రయోగిస్తే వారి తలను త్యజించి తిరిగి నీ వద్దకు వస్తుంది. అగ్నిదేవుడు ఈ విధంగా వాటి ప్రయోజనాల గురించి చెప్పగా కృష్ణార్జునుడు లజమెక్కి వచ్చిన అగ్నిదేవ, ఇక నువ్వు నీ దహనకాండ మొదలుపెట్టు. దేవేంద్రుడు దేవదానవుల్ని వెంటబెట్టుకుని వచ్చినా మా ముందు నిలవలేరు. మేము విజయలక్ష్మిని గ్రహించి దేవేంద్రుని పారదోలుతాము. ఇక సంకోచించవద్దు, కాండవ దహనాన్ని ప్రారంభించు అన్నారు. మేరు పర్వతం పగిలి బీట్లు వారేట్లుగా అగ్నిహోత్రుడు పెద్ద పెద్ద మంటలను ప్రజ్వలించేట్టు చేశాడు. అగ్ని సమూహం కాండవనం అంతా వ్యాపించింది. మృగాలు, పక్షులు, ప్రాణులన్నీ భీతి చెందాయి. కాండవనానికి చక్రాన్ని ధరించి శ్రీకృష్ణుడు ఓ పక్కగా ఖాండీవాన్ని ధరించి అర్జునుడు రెండో పక్క నిలబడ్డారు. కాండవన రక్షకులు 4 పక్కల నుండి బిలబిల్లామంటూ వచ్చి అగ్నిని ఆర్పే ప్రయత్నం చేశారు. పదునైన అర్జునుడి బాణాలకు వారంతా అక్కడికక్కడే మరణించారు. దాంతో అగ్నిదేవుడు గాలిని కూడా తోడు చేసుకుని కాండవనానికి ప్రళయాగ్ని అయ్యాడు. అగ్నిహోత్రుడు విజృంభించడంతో ఎంతో విలువైన వైద్య మూలికా లతలు, వృక్షాలు మాడి బూడిదయ్యాయి. అవి కాక లవలీ తీగలు, కర్పూరాలు, తక్కువలాలు, మంచి గంధాలు, నల్ల అగరులు, అందుగులు అనే వృక్షాల నుండి వగసి వస్తున్న వాసనలతో ఆకాశమంతా ఆవరించింది. ఆకాశాన్ని వ్యవహరించే గంధర్వులు, దేవతలు, విద్యాధరులు ఆ సువాసనను ఆఘ్రానిస్తూ ఆనందించారు. అక్కడ పక్షులు తెప్పించుకుని వెళ్లాలని పైకి ఎగిరి నిప్పు రవ్వల తాకిడి ఎగరలేక వెంటనే మంటల్లో పడి మరణిస్తున్నాయి. జలచరాల నీటిలో పక్షులను చచ్చి నీళ్లపై తేలాయి. ఈ వనంలో నివసించే పాములన్నీ అగ్నిపైన విషమనే నిప్పులు కక్కుతూ అగ్నిదేవుడు తట్టుకోలేక చచ్చిపోతున్నాయి. అప్పుడు దేవతలంతా ఒక పెద్ద అగ్ని ప్రమాదానికి భీతి చెందారు. దేవేంద్రుని వద్దకు పోయి కాండవనానికి అకాల వినాశనం ఏర్పడిందని చెప్పారు. అది విన్న దేవేంద్రుడు అదిరిపడ్డాడు. వెంటనే తక్షకుని క్షేమాన్ని గురించి ఆలోచించాడు. ఎట్లాగైనా తక్షకుని కాపాడాలని పెద్ద పెట్టిన మేఘాలను వెంట పెట్టుకుని వచ్చి అగ్నిహోత్రుడి పైన కొండపోతగా వర్షం కురిపించాడు. ఆ నీటి ధారలపైన అగ్నిపై పడి ఆ వేడికి ఆవిరైపోయాయి, కానీ నిప్పును ఆర్పలేకపోయాయి. ఈ విపరీతం చూస్తున్న దేవేంద్రుడు ఇంతకన్నా భయంకరమైన మేఘ సమూహాలను చేర్చి ఒకటిగా చేర్చి కురిపించాడు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో కాండవ వనాన్నంతా కప్పేశాడు. దాంతో ఒక్క చుక్క నీరైనా నేల మీద పడలేదు. ఈ విధంగా వనంలో ప్రాణులన్నీ అర్జునుడు నిర్మించిన ఇంటిని దాటి బయటికి రాలేకపోయాయి. తక్షకుడు కొడుకైన అశ్వసేనుడు అనే పాము తన తల్లిని తన తోకపై నిలుపుకుని ఆకాశంలోకి పరిగెత్తుతూ ఉంటే అర్జునుడు చూసి బాణ ప్రయోగం చేశాడు. అశ్వసేనుడు తోక తెగేట్లు కొట్టాడు. దాంతో అశ్వసేనుడి తోకను కరుచుకుని ఉన్న అతడి తల్లి నిప్పులో పడింది. అర్జునుడు మళ్ళీ అశ్వసేనుడిని కూడా కొట్టేందుకు బాణాన్ని ఎక్కుపెట్టే సమయానికి దేవేంద్రుడు అర్జునుడు అడ్డుపడి మోహిని అనే మాయను ప్రయోగించి అశ్వసేనుని కాపాడగలిగాడు. తన ప్రియమిత్రుడైన తక్షకుడు ఈ కాండవనంలో మరణించి ఉంటాడని భయపడ్డాడు. మరింతగా మేఘాల సమూహాలను కాండవనంపైకి పంపాడు. కొత్త మేఘాల సమూహాలను చూసి భయపడవద్దని అర్జునుడు అగ్నిహోత్రుడికి ధైర్యం చెప్పి మేఘాలపైన వాయువు వ్యాసాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ మేఘాలన్నీ చెల్లాచెదిరైపోయాయి. మేఘాలు చెల్లాచెదిరైపోవడం అగ్నిహోత్రుని వెనుక కృష్ణార్జునులు ఉన్నారని తెలుసుకున్న కోపంతో సురుల్ని, గరుడుల్ని, నాగుల్ని, అసురుల్ని, సిద్ధుల్ని, గంధర్వుల్ని పిలిచి వ్యూహం రచించాడు. అంతా కలిసి కృష్ణార్జునులతో భయంకరంగా యుద్ధం చేశారు. అర్జునుడి బాణాల తాకిడికి దేవతలు నిలవలేకపోయారు. శ్రీకృష్ణుడు కూడా చక్రాయుధాన్ని ప్రయోగించి వాడని గర్వాన్ని అణిచాడు. దేవగణాలన్నీ భయపడడం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణార్జునుల పైన రాళ్ల వర్షం కురిపించాడు. ఆశ్చర్యం కలిగేట్లుగా అర్జునుడు ఒక్కొక్క రాయిని ఒక్కొక్క బాణంతో పిండి చేస్తూ లక్షలాది బాణాలను ప్రయోగించాడు. దేవేంద్రుడు తన కుమారుని భుజ పరాక్రమానికి ఎంతో సంతోషించాడు. అయినా అగ్నిహోత్రుడిపై ఉన్న అక్కస్తో మందర పర్వత శిఖరాన్ని ఎత్తి అగ్నిహోత్రుడిపైన వేశాడు. అర్జునుడు ఒకే ఒక బాణంతో అంత పెద్ద కొండ శిఖరాన్ని వేలాది ముక్కలు చేశాడు. ఇంద్రుడు అతడి సమూహం అంతా కలిసిన కృష్ణార్జునుడు ఎదిరించలేకపోయారు. అప్పుడు ఆకాశవాణి ఇంద్రుడితో ఇలా అన్నది: దేవేంద్ర, నరనారాయణులే కృష్ణార్జునుడు అనే పేరుతో మానవ రూపంలో అవతరించారు. వీళ్ళిద్దరూ మహాత్ములు, యాదవ కురు వంశాలను ఉద్ధరించేందుకు అవతరించారు. వీళ్ళని ఓడించడం సాధ్యం కాదు. నీ మిత్రుడైన తక్షకుడు ఇక్కడ లేడు. ముందే కురుక్షేత్రానికి పోయి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాండవనానికి అగ్ని ఆహుతి అవుతుందని బ్రహ్మ ముందే చెప్పాడు. అది బ్రహ్మ ఆజ్ఞ ప్రకారమే జరిగింది. కాబట్టి నువ్వు అగ్నిపై కోపగించుకునే ప్రయోజనం ఉండదు కనుక నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టి అని చెప్పింది. దాంతో దేవేంద్రుడు సహా దేవతలంతా తిరిగి వెళ్ళిపోయారు. అట్లాంటి సమయంలో సముచి అనే రాక్షసుడు
మయుడు ఖాండవనంలో నుండి తప్పించుకుని బయటకు పడలేక తక్షకుడు ఇంట్లో తిరుగుతూ ఉండడం చూసి శ్రీకృష్ణుడు చంపబోయాడు. వాడు వెంటనే అర్జునుడి పాదాలను ఆశ్రయించి శరణు కోడాడు. అర్జునుడు అతనికి ప్రాణభిక్ష పెట్టి పొమ్మన్నాడు. మొత్తం మీద దావాగ్ని నుండి మయుడు, అశ్వసేనుడు, మందపాలుడు కుమారులైన సార్జుడు అనే 4 తప్పించుకున్నారు. తక్కిన ప్రాణులన్నీ ఆ దావాగ్నిలో మరణించాయని వైశంపాయనుడు జనమేజయుడు తెలిపాడు. మాండవోపాఖ్యానం. జనమేజయుడు, ఓ వైశంపాయన మహర్షి, అంత పెద్ద దావాగ్ని నుండి మయుడు, అశ్వసేనుడు బతికి బట్ట కట్టిన వైన చెప్పావు. అయితే మందపాలుడి పితృలైన సార్జుకులు ఎట్లా తప్పించుకోగలిగారు? ఆ వివరం నాకు చెప్పు అన్నాడు వైశంపాయనుడు. ఓ జనమేజయ మహారాజా, పూర్వము మందపాలుడిని మహర్షి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి గొప్ప తపస్సు చేశాడు. అతడు యోగాభ్యాసం చేసి శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ దేవతలు అతను అనుమతించలేదు. దేవతలతో ఇలా అన్నాడు, దేవతలారా, పుణ్యలోకాలు పొందగినంత తపస్సు చేశాను, మరి ఏ కారణం చేత నాకు స్వర్గంలో ప్రవేశం లేదంటున్నారు అని అడిగాడు. అందుకు దేవతలు, మునీంద్ర, ఇంత తపస్సు చేసిన సంతానం లేని వాళ్ళకు స్వర్గంలో ప్రవేశం ఉండదని నీకు తెలియదా అని ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు మందపాలుడు తిరిగి భూలోకంలోకి వచ్చి త్వరగా పుత్రులు పొందే మార్గం ఏంటా ఆలోచించి పక్షులు త్వరగా సంతానాన్ని పొందుతాయని గ్రహించి వెంటనే మగ లావుకి పక్షిగా మారి జరిత అనే ఆడలావుకి పక్షితో జత కట్టాడు. ఆ జరిత ద్వారా జరితారి, సారిశ్రకు, స్తంభమిత్ర, ద్రోణులనే 4 బ్రహ్మజ్ఞానులను కన్నాడు. వాళ్ళందరినీ ఖాండవవనంలో ఉంచి మొదట భార్య అయిన లపితతో కలిసి ఖాండవవనానికి దూరంగా వ్యవహరించాడు. ఖాండవవనాన్ని దహించుకుపోతుంటే అగ్నిహోత్రుడిని స్తోత్రం చేసి, ఓ అగ్నిహోత్రుడా, నువ్వు పరిపూర్ణ ధర్మమూర్తివి, నా తేజస్సు నుండి పుట్టిన 4 కుమారులని లావుకి పెట్టలు దయతో రక్షించు అనే మందపాలుని ప్రార్థనను అగ్నిహోత్రుడు మన్నించి మందపాలుని పిల్లలను రక్షించాడు. అది ఎట్లా జరిగిందంటే, ఒక పక్క నుండి ప్రళయాగ్ని ముంచుకొస్తూ ఉంటే ఇంకా లెక్కరైనా రాని ఈ 4 పిల్లల్ని నేను ఒక్కదాన్ని ఎట్లా రక్షించగలను అని జరిత దుఃఖించి పిల్లలతో ఇలా అంది, పుత్రులారా, ఇక్కడ ఒక బరియో ఉంది, మీరంతా అందులో ప్రవేశించండి, నేను మట్టితో ఆ బరియోను మూసేస్తాను, మీకు అదృష్టం ఉంటే బతకవచ్చు అంది. బ్రహ్మజ్ఞానులైన ఆ 4 పిల్లలు, తల్లి, నువ్వు మమ్మల్ని గురించి విచారించకు, మేము ఈ బరిలోకి పోతే ఇందులో ఉండే ఎలుక మమ్మల్ని పీకు తినడం ఖాయం, ఎట్లాగైనా చావు తప్పినప్పుడు ఎలుక బారిన పడి చావటం కన్నా అగ్ని ఆహుతి అయితేనే పుణ్యమైన ఉంటుంది. అంతేకాకుండా మాకు ఆయుర్దాయం ఉంటే అగ్ని గాలివాటను మరో పక్కకు పీల్చి మమ్మల్ని కాపాడవచ్చు. అందువల్ల మమ్మల్ని గురించి విచారించుకు, నువ్వు బతికి ఉంటే మళ్ళీ పిల్లల్ని కనవచ్చు, మేము పోయినా నువ్వు విచారించవలసిన పని లేదు, ఒకవేళ మాకు అగ్నిభయం లేకపోతే అంతా కలిసి హాయిగా బ్రతకవచ్చు అని ధైర్యం చెప్పారు. బ్రహ్మజ్ఞానులైన 4 సార్జకులు బ్రహ్మదేవుని వేదోక్తంగా స్తోత్రం చేసి మాకు అభయం ఇమ్మని అగ్నిహోత్రుని కూడా ప్రార్థించారు. ఇంతకు ముందే మందపాలుడు కూడా ప్రార్థించడాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ 4 ఉన్న వృక్షాన్ని కాల్చకుండా వదిలేసి తన పని తాను చూసుకున్నాడు. అది చూసిన జరిత కూడా చాలా సంతోషించింది. ఇక్కడ మందపాలుడు 4 పిల్లలు తలుచుకుని దుఃఖిస్తుంటే మొదటి భార్య లపిత ఇలా అన్నది, మునీశ్వర, నా ఎదుటనే నువ్వు అగ్నిహోత్రుని ప్రార్థించావు, ఆయన తప్పక నీ 4 పుత్రులను రక్షిస్తారు. నువ్వు నీ 2వ భార్య జరిత గురించి విచారిస్తున్నావు, అది పక్షి, రెక్కలున్నది, ఎగిరిపోయి తను రక్షించుకోవడం పక్షులు సహజమే కదా, ఎందుకంత దుఃఖిస్తున్నావు అంది. అప్పుడు మందపాలుడు చిరునవ్వు నవ్వుతూ, వశిష్ఠుని వంటి తపస్విని అయినా అరుంధతి వంటి భార్య కూడా స్త్రీల విషయంలో అనుమానించకుండా ఉండదు, ఇది స్త్రీలకు సహజమే అని లపితను వదిలి ఖాండవనానికి పోయి కొడుకులతో కలిసి క్షేమంగా ఉన్న జరితను చూసి తృప్తిపడి తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళాడు. అగ్నిదేవుడు కూడా ఖాండవనంలోని మందు మొక్కలన్నీ భక్షించి ఆరోగ్యాన్ని బాగు చేసుకుని కృష్ణార్జునుని దీవించి వెళ్ళాడు. కృష్ణార్జున ధైర్య సాహసాలకు మెచ్చుకున్న దేవేంద్రుడు అర్జునుడికి ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము ఇచ్చి శ్రీకృష్ణుడితో, నువ్వు అర్జునుడికి ఎల్లప్పుడూ పుత్రుడిపై ఉండు అని ప్రార్థించి విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. మహాభారతంలోని అష్టమశ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.